ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. నూతనమైన బలము చేత ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. అందరం ఇలా ఉదయాన్నే లేవగానే ప్రభు మాటలు ధ్యానించడం, ప్రభు మాటలు పట్టుకొని ముందుకు సాగడం నిజంగా మన జీవితంలో ఎంతో సమాధానం, నెమ్మదిని మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక నూతనమైన బలాన్ని మనం పొందుకుంటున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు వెళ్దామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, నీతి నిమిత్తము హింసింపబడిన వారిని ప్రభు ధన్యులు అంటున్నారు. అట్టి వారిదే పరలోక రాజ్యం అంటున్నారు. ఈ రోజున ఈ భూమి పైన అనేకమైన హింసలు పడుతూ ఉన్నాం కదండి. ప్రాముఖ్యంగా చాలాసార్లు మనం అనుకుంటుంటాం, ఇంత నీతిగా ఉన్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, అయినప్పటికీ ఏంటి ఇంత శోధన, ఏంటి ఇంత నిందలు, ఈ అవమానము, చాలా వేదనకి గురి అయిపోతూ ఉంటాం. దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా ఎక్కువ ఈ శోధనని అనుభవిస్తూ ఉన్నాను. ప్రభు నా ప్రయాసం చూస్తూ ఉన్నారా? ఇంతగా నేను ముందుకు వెళ్తున్నాను కదా పరిచర్యలో, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, అంతమంది నాకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు, చాలా వ్యతిరేకమైన మాటలు, వీటి ద్వారా చాలా వేదనకి గురైపోతున్నాను, ఈ మాటల ద్వారా చాలా మనసంతా బాధెక్కిపోతుంది. ఇది ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. కానీ చూడండి, అద్భుతకరంగా ప్రభు మాట్లాడుతున్నారు. నీతి నిమిత్తం హింసింపబడిన వారిని ప్రభు ధన్యులు అంటున్నారు. మనం ధన్యులమండి. ఆమె ఎవరైతే హింసపడుతున్నారో, ఏ ఊర్లో అయితే వెలివేసి మరి మిమ్మల్ని చాలా క్షోభ పెడుతున్నారో, ఇంకా ఏ విషయంలో చాలా మరి దేవుని నమ్ముకున్నారని ఆఫీస్లో కావచ్చు, మరి వెళ్తున్న మార్గాల్లో కావచ్చు, చేస్తున్న బిజినెస్లో కావచ్చు, మరి ఇంకా ఏ స్థలంలో ఎక్కడున్నా ఫ్రెండ్స్ మధ్యలోనో, బంధువుల మధ్యలోనో, ఇంట్లో ఉన్న వారితోనో పోరాటం అనుకుంటా, నిందలు వేస్తూ ఉన్నారనుకుంటా, అవమానపరుస్తున్నారనుకుంటా. కానీ ప్రభు అంటున్నారు, ఆయన కొరకు ఎవరైతే హింసపడతారో మరి చూడండి, వారిని ప్రభు ధన్యులు అంటున్నారు. అట్టి వారిదే పరలోక రాజ్యం. ఆమెన్. ఈ రోజున ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని ఆశతో ఉన్నావు, కానీ ఈ నిందల్ని చూసి ఆగిపోతున్నావు అనుకుంటా. ఆగిపోకు, భయపడకు ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఇదిగో ఈ మాటను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఇంత క్షోభన, ఇంత భయంకరమైన వేదన, ఇంత తృణీకరణ, బాధపడకు. ఇంత కష్టమా, బాధపడకు. ఇంత ప్రయాసపడుతున్నాను కదా, దేవుడు చూస్తున్నారా? ఖచ్చితంగా ప్రభు చూస్తున్నారు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు దేవుని కొరకు అనగా నీతి కొరకు. ఆమేన్. దేవుడు అంటేనే నీతిమంతుడండి. ఆయన బిడ్డలముగా మనం ఎప్పుడు కూడా నీతి చేస్తూ, నీతి పనులు చేస్తూ మరి దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలి. అప్పుడు ఎన్ని విషయాలు మనకు అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా పర్లేదు, వాటి వైపు చూడకండి. దేవుని రాజ్యం వైపే మరి మన కన్నులు, మన అడుగులు, మరి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అటువైపే, దేవుని వైపే ఉండాలని ప్రార్థించండి. ప్రభు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈ చక్కని శుభవార్తను మరి ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ అందిస్తూ ఉండగా ధైర్యంగా ఉండండి. గొప్ప పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఇది ఒక్కటే చూద్దాం, ఎవరి వైపు చూడొద్దు, ఏ నిందల వైపు చూడొద్దు. ప్రభువే ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచబోతున్నారు. ఎవరైతే నిందలు అంటున్నారో, నిందలేస్తున్నారో, అవమానపరుస్తున్నారో వారి ఎదుటనే దేవుడు మనల్ని తలగా ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఓపికను దయచేయండి, దేవా నాకు మంచి సహనాన్ని దయచేయండి, ప్రార్థన జీవితం దయచేయండి. ఏ విషయం నేను ఆగిపోద్దాయా అని ప్రార్థన చేయండి. ఉదయకాల సమయంలో మరి ప్రార్థన చేస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. ప్రభా, నీతి కొరకు అయా హింసింపబడిన వారిని ప్రభు ధన్యులు అంటున్నావయ్యా. అయా ఇదిగోండి, అట్టి వారితే పరలోక రాజ్యం అంటున్నాం అయా. మేము ఈ లోకస్తుల వైపు, లోక సంబంధమైన వాటి కొరకు చూచేవారికి కాదయ్యా, మీ వైపు చూసే వారికి ఉంటే కృప చూపించండి. ఇప్పటికే ఎంతోమంది సేవకులు, విశ్వాసులు, భక్తిపరులు ఎంతోమంది ప్రభా ఎన్నో విషయాల్లో ఎన్నో భయంకరమైన వేదన, బాధలు అనుభవిస్తూ ఉన్నారు ప్రభా. నమ్ముకున్నారని, నీతిగా వెళ్తూ ఉన్నారని ప్రభా చాలామంది ప్రభా ఇదిగోండి చాలా హింస వేదన పెడుతున్నారు. కానీ ప్రభా ఇదిగోండి, మేము కొన్నిసార్లు
ప్రభా దుఃఖముతో చాలా బలహీనులుగా అయిపోతుంటాం మాటలను బట్టి. అయ్యా ఇదిగోండి వాటి వైపు కాదయ్యా, నీ వైపు చూచి కృప దయచండి. ఇప్పటికే ఎంతోమంది ప్రయాస పడుతున్నారో, ఎంతమందితో హింస వేదన పడుతూ ఉన్నారో, ఎంతమంది ఊర్లలో కావచ్చు, ఇంకా చేస్తున్న పనులలో కావచ్చు, ఇంకా ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా ప్రభా ఎవరికైతే అయ్యా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అయ్యా ఇదిగోండి వారికి మీరు తోడే ఉండి సహాయం చేయమని వేడుకున్నా. ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్న వారందరి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక, కృప కలుగును గాక, గొప్ప వారకుదురు గాక. చేస్తున్న ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ బలమైన కృప సన్నిధి ఉంచుతూ బ్లెస్ చేయమని, మంచి ఆరోగ్యం ఎవరికైతే బలహీనులుగా ఉన్నారో అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేస్తూ యేసు ప్రభా యేసు నామంలో అందరికీ మీరే తోడే ఉండమని ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్.